ఎంతో రుచికరమైన పలావ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం లవంగాలు, చెక్క వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కను పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా కలిదిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం కలిదిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం నల్లగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కలిదిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అవి నల్లగా అయ్యేంత బాగా ఫ్రై అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది పలావ్. దీంట్లోనే స్పైసీ కోసం కొంచెం కారం వేసుకోవాలి. ఈలోపు మనం బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే దానికి 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి కలిదిప్పుకొని అది కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే అది బాగా మరిగిపోతాయి. అవి బాగా మరిగినప్పుడు మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి కొంచెం కొంచెంగా. అలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిదిప్పుకొని కాసేపు మూత పెట్టామంటే 10 నిమిషాలు మనకు ఎంతో రుచికరమైన పలావ్ రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.